దేవుని బిడ్డారా, ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాది దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, ఈ రోజు దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 32 వచనాలు చదువుకుందాం. ఆకాశ మండలమా చెవియొక్కుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోట మాట వినుము. నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. ఈరోజు దేవుని బిడ్డారా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం అంట, ఆయన మాటలంట, ఆయన నోటి నుంచి వచ్చు ప్రతి మాట అంట ఒక వ్యక్తికి జీవాన్ని ఇచ్చే విధంగా, జీవింపజేసే విధంగా ఉంటుందని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, ఆయన వాక్యం అంట ఏ రీతిగా ఉంటుందని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడంటే, వాన వలె కురియును. ఒక వర్షం వచ్చినప్పుడు ఒక మొక్క ఏ రీతిగా మరి పెరిగి పెద్దదై ఫలాన్ని ఇస్తుందో, ఒక పంట మీద కురిగినప్పుడు ఆ పంట ఏ రీతిగా సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇస్తుందో, అలాగే దేవాది దేవుడు నా వాక్యం వర్షం వలె ఉండును, నా వాక్యం మంచు వలె ఉండును. తగిన కాలంలో తగిన రీతిలో మంచు కూడా ఒక చెట్టుకి మంచి పోషక విలువలు ఇస్తుంది. దేవుని బిడ్డారా, ఒక మొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది. లేత గడ్డి మీద పడు చినుకు వలె ఉండును, పచ్చిక మీద పడు వర్షం వలె ఉండును. ఒక లేత గడ్డి మీద ఏ రీతిగా వర్షం చినుకులు అందంగా ఉంటాయో, ఎంత చక్కగా ఆ యొక్క చెట్టుకు ఫలింపజేస్తాయో, మరి సమృద్ధి సారవంతమైన నీటిని అందిస్తాయో, ఈరోజు దేవుని వాక్యం కూడా మనకు అదే రీతిగా ఉపయోగపడుతుందని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక తగిన కాలంలో తగిన సమయంలో మీతో మాట్లాడేది దేవుడు మాత్రమే, తగిన రీతిలో మిమ్మల్ని బలపరిచేది దేవుడు మాత్రమే, పడిపోయిన మీ జీవితాలను లేవనెత్తేది దేవుని వాక్యం మాత్రమే. దేవుని బిడ్డరా, పడిపోయారా, కుంగిపోయారా, తొలగిపోయారా, చేయడానికి నలిగిపోయారా, ప్రతి విషయంలో కృంగిపోతున్నారా, దేవుని వాక్యం వింటూ ఉండండి. మీ జీవితాలను ఫలింపులను నడిపిస్తుంది, మిమ్మల్ని అత్యధికంగా అభివృద్ధిలోకి నడిపిస్తుంది. ఆ వాక్యం మన జీవితంలో అప్లై చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థించేద్దాం. దేవా, ఈ దినము మీరు మాతో మాట్లాడుతూ ఉండగా ఈ వాగ్దానాలన్నీ బిడ్డల పట్ల నెరవేర్పులు నడిపిస్తూ, బాడీస్ మ్యారేజ్ చేసేప్పుడు వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో వారందరూ కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్ షేర్ కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. ప్రతిదినం వస్తున్న వాగ్దానాల ద్వారా బలముందని వింటారా. దేవుని అత్యంతమైన కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.